ఓకే, ఈ లాక్డౌన్ గురించి చాలామంది ప్రజలు చాలామంది అపోహలో ఉన్నారు, చాలామంది బయటకు వస్తున్నారు. దీని గురించి ఒక క్లారిఫికేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మనకి గుంటూరు అర్బన్లో ఏ రకమైన రిలాక్సేషన్స్ లేవు. అంతా లాక్డౌన్ యాజ్ ఇట్ ఈజ్ మే 3 దాకా కూడా కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో అసలు లేవు. అంతేకాకుండా మన లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేయడం జరుగుతుంది. ఇందులో కొంతమంది తప్పు అర్థం చేసుకొని గుంటూరు నగరానికి వచ్చి ఇక్కడ నుంచి వర్కర్స్ని తీసుకెళ్ళడం కోసం ట్రై చేయడం వేరే మండలాలకి. ఈవెన్ లాక్డౌన్లో కూడా మనకు క్లారిటీ ఉంది. ఎక్కడైతే రిలాక్స్ చేస్తున్నారో ఆ మండలాల్లో మండల్ నుంచి మండల్కి లేబర్ మైగ్రేట్ చేయడం లేదు. ఎక్కడ ఏ మండల్లో ఆ మండల వాళ్ళు ఉపయోగించాలి. అలాంటిది కొంతమంది మన గుంటూరు అర్బన్లో అసలు రిలాక్సేషనే లేదు. అలాంటిది ఇక్కడికి వచ్చి కొంతమంది తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు వర్కర్స్ని. అది దయచేసి చేయకండి. దట్ ఈజ్ నెంబర్ 1. రెండోది, గుంటూరు నగరం పూర్తి లాక్డౌన్లో కంటిన్యూ అవుతుంది. మూడోది, గుంటూరు నగరానికి వచ్చి ఈ రోజుకి 100 పాజిటివ్ కేసులు గుంటూరు నగరంలోనే రిపోర్ట్ అవ్వడం జరిగింది. మొత్తం గుంటూరు అర్బన్లో 107 కేసులు, అందులో 100 గుంటూరు సిటీలో ఉన్నాయి. ఇది ఆలోచించాల్సిన విషయం. గుంటూరు నగరవాసులందరూ, అట్లాగే నగరానికి చుట్టుపక్కల నివసించేవారందరూ. మనకు తెలుసు, ఇందులో కేసుల్లో 13 మంది ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళకి పాజిటివ్ కేసెస్ రావడము, వారి నుంచి వారి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకొక 25 మందికి రావడము, ఆ తర్వాత వారి ద్వారా వాళ్ళ నైబర్స్కి, వాళ్ళని వేరియస్ ప్లేసెస్లో కలిసిన నైబర్స్ కానీ, వాళ్ళు ఎక్కడికైనా షాపుల్లో కలిసిన వాళ్ళు కానీ, లేదంటే ఎక్కడైనా వేరే అకేషన్స్లో కలిసిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కలిపి మొత్తం ఇప్పటికి మన సంఖ్య 107 దాటింది. గుంటూరు అర్బన్లో జిల్లాలో మీ అందరికీ తెలిసి 150 దాటింది. ఇది చాలా గ్రేవ్ సిచ్యువేషన్. అందరూ అర్థం చేసుకోవాలి. ఏదో మనకి లాక్డౌన్ ఎత్తేస్తున్నారు, లేకపోతే మే 3 కల్లా మనం క్లోజ్ అయిపోతుంది, ఇంకా రోడ్ల మీద తిరిగేద్దామని చాలామందికి లాక్సిటీ కనిపిస్తుంది. నెంబర్ పెరుగుతుంటే లాక్సిటీ తగ్గాల్సింది పోయి చాలామంది ఫ్రీగా రోడ్ల మీద రావడం జరుగుతుంది. మనం ఎంతగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామో, ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క గుంటూరు సిటీలో గత 3 వారాల్లో 3700 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 3700 వెహికల్స్ సీజ్ చేసి 5000 మంది పైన కేసు పెట్టడం జరిగింది. అయినా కానీ స్టిల్ దే ఆర్ వెంచరింగ్ కమింగ్ అంటూ ద రోడ్స్. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. వెళ్ళింది మనకి బయట నుంచి వచ్చిన వాళ్ళు 13 మంది, కానీ ఇప్పటికే వారి ద్వారా సంక్రమించిన వారి సంఖ్య 107కి వచ్చింది. ఇంకా టెస్టింగ్ జరపాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది. అట్లాంటిది ఈ నెంబర్ ఎంత పెరుగుతుందో మనకు తెలియదు ఇంకా. రెండోది, ఇప్పటిదాకా మనం చూస్తున్నంత కాంటాక్ట్స్ ద్వారా చూస్తున్న టెస్టింగ్. కమ్యూనిటీలోకి వెళ్ళి టెస్ట్ చేస్తే ఏ కమ్యూనిటీలో వస్తుందో కూడా మనకు తెలియదు. ఏదో ఒక ఏరియాలో వచ్చే కొన్ని కేసులు ఎక్కడో ఒక ఆనందపేటలో ఎక్కువ కేసులు ఉన్నాయి, లేదంటే కుమ్మర బజార్లో ఎక్కువ కేసులు ఉన్నాయి, మా ఏరియా సేఫ్ అని దయచేసి ఎవరు అనుకోవద్దు. కేసులు ఎక్కడైనా రావచ్చు. మీకు తెలుసు, ఈ లింక్స్ మాచర్లలో బయటపడుతున్నాయి, మంగళగిరిలో బయటపడుతున్నాయి, మేడికొండూరులో బయటపడుతున్నాయి, లేకపోతే వెళ్ళి ఉప్పరపాడులో బయటపడుతున్నాయి. అలాంటిది ఇక్కడ నుంచి వచ్చి పట్టాపురంలో బయటపడవా? ఇది దయచేసి ఆలోచించండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కమ్యూనిటీ టెస్టింగ్ అన్న స్టార్ట్ అయ్యాక చాలామంది బయటకు వస్తారు. సో దయచేసి ఇది గుర్తుంచుకొని ప్రజలు లాక్సిటీ లేకుండా చాలా జాగ్రత్తగా లాక్డౌన్ పాటించండి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. దయచేసి ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇంకోటి, మనకి ఇప్పటివరకు వచ్చిన 107 కేసుల్లో అర్బన్లో 3 కేసులు ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకా తెలియదు. కమ్యూనిటీలో ఎవరి నుంచి వాళ్ళకి వచ్చింది. మిగిలిన 104 కేసులు చెప్పగలుగుతున్నాం. ఇలా 13 మంది ఢిల్లీకి వెళ్ళి వచ్చారు, వాళ్ళ ద్వారా వాళ్ళ భార్యకు వచ్చింది, భార్య ద్వారా పక్కింటి వాళ్ళకి వచ్చింది, పక్కింటి వాళ్ళ ద్వారా ఎదురింటి వాళ్ళకి వచ్చింది, లేకపోతే వాళ్ళని ట్రీట్ చేసిన డాక్టర్కి వచ్చింది, ఇది చెప్పగలుగుతున్నాం. 3 కేసులు ఇప్పటివరకు మనం ఏం చెప్పలేకపోతున్నాం ఇన్వెస్టిగేషన్లో కూడా. ఇది ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. దయచేసి ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యిందన్నది మనకు తెలియదు. ఈ రోజు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మా ఏరియా ఫ్రీ, మా ఇల్లు ఫ్రీ, మా అపార్ట్మెంట్ ఫ్రీ అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు. పక్కా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం లాక్డౌన్ కండిషన్స్ పక్కా మెయింటైన్ చేయండి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. ప్రతిరోజు కొంతమంది గమనిస్తున్నాం, ప్రతిరోజు పొద్దున అయ్యేసరికి 6 to 9 మనకి రిలాక్సేషన్ ఉంది అని సంచి తీసుకుని కూరగాయల కోసం రావడమో సరుకుల కోసం రావడం చేస్తున్నారు. దయచేసి ఇది చేయొద్దు. ఒకసారి వచ్చినప్పుడు మీకు ఎంత అవసరం అంత కొని పట్టుకెళ్తే కనుక రెండో రోజు రావాల్సిన అవసరం ఉండదు మీకు. అంతే తప్ప దాని ఏదో ఒక రిలాక్సేషన్ వచ్చింది మనకి అని వచ్చి ఒక 100 మందిని మనం టచ్ చేసుకుంటూ, వీలైతే సోషల్ డిస్టెన్సింగ్ చాలా చోట్ల షాపుల దగ్గర మీరు చూస్తూ ఉండొచ్చు, వస్తారు ఒకరొకరు ముట్టుకుంటూ కొనుక్కుంటారు, అక్కడ కూరగాయలు అయిపోతున్నాయేమో అన్నట్టు. దయచేసి ఈ టెండెన్సీ మానేయండి. రెండోది, చాలామంది ఈవినింగ్స్ అయ్యేసరికి యూత్ బయటికి రావడం జరుగుతుంది.
బయటకు వచ్చి కబుర్లు చెప్పుకోవడము, క్రికెట్ ఆడుకోవడము ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. వాళ్ళకి పంపించినందుకు, వాళ్ళకి బైక్స్ ఇచ్చినందుకు, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం స్టార్ట్ చేశాము. దయచేసి గుర్తుంచుకోండి, అంత అలసత్వం వహించద్దు. ఇది మన ఒక్కరికి సంబంధించింది కాదు, మన వల్ల సొసైటీలో ఉంచుకోవాలి. సిమిలర్లీ రెండో క్లారిఫికేషన్, మనకి 6 నుంచి 9 దాకా ఎసెన్షియల్ సరుకుల కోసం మాత్రమే రండి అన్నారు. ఫ్రెండ్స్ని కలవడానికి, ఇంకొకరిని కలవడానికి కాదు. కానీ చాలామంది మూమెంట్ ఎక్కువగా ఉంది, దయచేసి తగ్గించాలి. రెండోది, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆల్ డిపార్ట్మెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరైతే ఎసెన్షియల్గా వెళ్ళాల్సిన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు 10 గంటల్లోపు ఆఫీసులకు వెళ్ళాలి, ఈవినింగ్ 5 to 7 మధ్యలో రావాలి. వీళ్ళందరికీ ఎంప్లాయీస్ని ఐడెంటిఫై చేయడం కోసం పాసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో పబ్లిక్ బయటకు వస్తే ఖచ్చితంగా కేసులు పెట్టడం జరుగుతుంది. సో సిటీలో ఏం చేశామంటే 2 రకాల పాసులు పెట్టడం జరిగింది, బ్లూ పాస్, గ్రీన్ పాస్. ఈ 2 కూడా ఎంప్లాయీస్ కోసం, ఇంకెవ్వరి కోసం కాదు, గుర్తుంచుకోండి. ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం తిరిగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం మాత్రమే, ఆర్ ఎవరైతే కంపల్సరీ ఆఫీసులకు వెళ్ళాల్సిన ఉన్నారో బ్యాంక్స్ కానీ అదర్స్ వాళ్ళ కోసం. ఇందులో బ్లూ పాస్ అన్నది పక్కా 10 o'clock లోపు మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ 5 to 7 మాత్రమే రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ బ్లూ పాస్. ఇది 99% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఈ కేటగిరీకి వస్తారు. రెండోది గ్రీన్ పాస్. గ్రీన్ పాస్ అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్, శానిటేషన్ సర్వీసెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, అందులో ఎమర్జెన్సీలో తిరిగే వాళ్ళ కోసం గ్రీన్ పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది తీసుకోండి. పాస్ లేకుండా తిరిగిన వాళ్ళందరినీ మాత్రం ఖచ్చితంగా పట్టుకోవడం, కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రెండోది, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా బ్లూ పాస్ అంటే 10 o'clock లోపు వెళ్ళిపోవాలి. 10:30కి, 11కి, 12కి వెళ్తూ ఉన్నారు చాలామంది. ఇవన్నీ ఇంకా రేపు మార్నింగ్ నుంచి నడవదు. ఖచ్చితంగా 100% వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇది దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ థర్డ్ థింగ్, చాలామంది గుంటూరు చాలా రోజుల నుంచి కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డెసిషన్ తీసుకుని చెప్పారు, గుంటూరు నుంచి బయటకి మూవ్మెంట్ వద్దు, బయట నుంచి గుంటూరుకి వద్దు అని. సో అది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాం గట్టిగా. ఎక్సెప్ట్ మెడికల్ అండ్ హెల్త్, ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ ఏవి కూడా ఇంకా పర్మిట్ చేయట్లేదు. మెడికల్ అండ్ హెల్త్లో మాత్రం డిప్యుటేషన్ కొంతమంది ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి వాళ్ళకి COVID-19 అని కలెక్టర్ గారు ఎమర్జెన్సీ పాసెస్ ఇస్తున్నారు. వాళ్ళు మాత్రమే గుంటూరు టౌన్కి మరికొన్ని రోజులు, ఫ్యూ డేస్ వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. టిల్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఈస్ మేడ్. మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎవరైనా సరే వాళ్ళ ఊళ్ళలో వాళ్ళు ఉండాలి తప్ప, గుంటూరులో ఉండి నేను చేబ్రోలో పనిచేస్తానని, లేదా చేబ్రోలో ఉండి నేను గుంటూరులో పనిచేస్తాను, ఇంక ఇవన్నీ లేవు. క్లోజ్ చేసేయడం జరిగింది. ఈరోజు చాలామందిని ఆపడం జరిగింది. ఇది దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి. గుంటూరు ఈజ్ టోటల్లీ లాక్డౌన్. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. స్టిల్ ఎంప్లాయీస్ వరకు కొంత రిలాక్సేషన్ జరుగుతుంది. అది ఇంకా రేపటి నుంచి ఉండదు. సో దయచేసి అందరూ గుర్తుంచుకోవాలి, అన్ని డిపార్ట్మెంట్లో గుర్తుంచుకోవాలి. ఎవరు ఏ ఊళ్ళో పనిచేస్తుంటే ఆ ఊళ్ళోనే పనిచేసుకోవాలి తప్ప ఇంటర్ ప్లేస్ మూవ్మెంట్ అనేది లేదు, ఇంటర్ మండల్ మూవ్మెంట్ అనేది లేదు. దయచేసి అందరూ ఇది గుర్తుంచుకోవాలి. మరొక విషయం, చాలామంది ఎన్నిసార్లు కలెక్టర్ గారి నుంచి, నా దగ్గర నుంచి, మిగిలిన వాళ్ళ నుంచి ప్రకటనలు వచ్చినా కానీ మేము వాలంటీర్గా NGOs మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము, రోడ్డు మీద వాళ్ళకి పెడతాం, వీళ్ళకి పెడతామని చెప్పేసి వస్తూ ఉన్నారు. దీనికి ఒక పద్ధతి ఆల్రెడీ క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయదలుచుకుంటున్నారో వాళ్ళు ఆ కన్సర్న్ MROకి హ్యాండ్ ఓవర్ చేస్తే అది వార్డు వాలంటీర్స్ ద్వారా పంచడం జరుగుతుంది. ఆ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఉండదలుచుకుంటే, ఓకే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఒక మనిషిని వాళ్ళతో అలౌ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద డెసిషన్ టేకెన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్. సో ఇది దయచేసి గుర్తుంచుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీదకి రావడము, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఇక లేదు. ఎవరైతే పంచదలుచుకున్నారో వాళ్ళు కన్సర్న్ MRO RDO దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడ పంచదలుచుకుంటారో వాళ్ళు చెప్పొచ్చు కావాలంటే, లేదు సార్ మేము పలానా ఏరియాలోనే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము, పలానా కాలనీలో డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే చేయండి. దట్ విల్ బి డన్ త్రూ ద వార్డ్ వాలంటీర్స్. అంతే తప్ప వీళ్ళు వెళ్ళడము, ఇష్టం వచ్చినట్టు అందరినీ పబ్లిక్ లైన్లో నుంచోబెట్టడము, వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకపోవడము ఇవన్నీ లేవు. సిమిలర్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఈవెన్ పొలిటీషియన్స్, ఈవెన్ ఆఫ్టర్ మల్టిపుల్ రిక్వెస్ట్స్, పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పార్టీస్ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా వాళ్ళు కూడా వెళ్ళడం, డిస్ట్రిబ్యూట్ చేయడము ఇవన్నీ చాలా తప్పు. ఇక నుంచి చాలా సీరియస్గా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా కానీ. ఇది దయచేసి అందరూ గుర్తుంచుకోండి. ఇందులో వేరే మొహమాటలు ఏముండవు. ఇంకా ముందుకెళ్ళి నిన్న ఒక పర్టికులర్ గ్రూప్ వాళ్ళు కోవిడ్కి సంబంధం లేకుండా వచ్చి రోడ్డు మీద కొవ్వొత్తులు ర్యాలీ అనేది మొదలెట్టారు. మళ్ళీ ఇస్ దిస్ ద మోటో? ఎంతమంది చచ్చిపోతారని భయపడుతుంటే పబ్లిక్, మిగిలిన దేశాలు చూస్తున్నారు, లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ఇక్కడ నెంబర్ పెరిగిపోతుంది.
ఇప్పుడు కూర్చొని మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి 30 మంది 40 మంది రోడ్ల మీదకి రావడం అనేది చాలా తప్పది. దయచేసి గుర్తుంచుకోండి. ఇది కఠినమైన చర్యలు మాత్రం చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఆల్ ద పబ్లిక్ షాల్ రిమెంబర్ దిస్, ప్లీజ్ డూ దట్. ఇకపోతే రెడ్ జోన్స్లో ఉన్నవాళ్ళు, మనం రెడ్ జోన్ క్రియేట్ చేసిన తర్వాత కంటైన్మెంట్ జోన్, యాక్చువల్లీ రెడ్ జోన్ డెఫినేషన్ అనేది మళ్ళీ సబ్సిక్వెంట్గా మారింది కాబట్టి కంటైన్మెంట్ జోన్స్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు దయచేసి బయటకు రావద్దు. కంటైన్మెంట్ జోన్స్లోంచి ఎవరిని బయటికి రావద్దని చెప్తున్నాము. ఇంక్లూడింగ్ మా పోలీస్ స్టాఫ్ కూడా 30 మంది ఉన్నారు, ఎవరు బయటికి రావట్లేదు. ఎవరు వాళ్ళు అక్కడే ఉంటారు. ఎంఆర్ఓస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఈవెన్ మీడియా మిత్రులు ఉన్నారు కొంతమంది. ఎవరు దయచేసి బయటికి రావద్దు. రావడానికి అధికారం వాళ్ళకు కూడా లేదు, రానిచ్చే అధికారం మాకు కూడా లేదు. ఎవరిని రానిస్తున్నారంటే చెప్పండి, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, బయటకు వచ్చి అరే మేము బయటకు వస్తామైంది ఆఫీస్కి వెళ్ళి వస్తాం కదా, మేమేం చేస్తాం. డాక్టర్స్ని అలౌ చేయట్లేదు, గుర్తుంచుకోండి. ఈవెన్ డాక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, ఈవెన్ పోలీస్ ఆర్ నాట్ అలౌడ్. మాకు ఇంత పోలీస్ ఫోర్స్ షార్టేజ్ ఉంది కూడా 30-40 మందిని మేము బయటికి రాకుండా కంటైన్మెంట్ జోన్స్లో ఆపేస్తున్నాము. మున్సిపల్ వర్కర్స్ ఆర్ నాట్ అలౌడ్, రేషన్ డీలర్స్ ఆర్ నాట్ అలౌడ్. సో కంటైన్మెంట్ జోన్లో ఉన్న వాళ్ళు దయచేసి అక్కడే ఉండండి, ఎవరు బయటికి రావద్దు. ఎందుకంటే మీకు ఉందో లేదో మీకు తెలియదు, మీరు ఎంతమంది స్ప్రెడ్ చేస్తారో తెలియదు. మీరు పాజిటివ్ కాకపోవచ్చు, బట్ మీ బాడీ మీద అంటుకున్నదో ఇంకేదైనా వచ్చి పక్క వాళ్ళకి అంటించవచ్చు, మీరు నెగిటివ్ అయి ఉండొచ్చు. ఇది మన చేతిలో లేదు, మన ఎవరి చేతిలో లేదు, దయచేసి ఇది గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఆల్ కంటైన్మెంట్ జోన్స్లో సీసీ కెమెరాస్ విత్ రికార్డింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 40 కెమెరాస్. సో రెగ్యులర్గా వాచ్ చేయడము, ఎవరైతే వైలేట్ చేశారో వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. అట్లాగే సిటీలో కూడా 80 సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవన్నీ రిపేర్ చేసి అందుబాటులో తీసుకొచ్చాము. 60 ఆల్రెడీ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా కూడా వైలేట్ చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి గుర్తుంచుకోండి, ఇది చాలా సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఆల్రెడీ డెసిషన్ వచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్, ఎవరు రెడ్ జోన్స్లో ఉన్నవాళ్ళు 3 నెలల దాకా రెంట్ అడగద్దు అని. అయితే ఆల్రెడీ కంప్లైంట్స్ వస్తున్నాయి. దయచేసి ఎవరు కూడా హౌస్ ఓనర్స్ 3 months దాకా రెంట్ అనేది దయచేసి ఎవరు అడగద్దు, అడిగితే మాత్రం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యూ క్లారిఫికేషన్స్ వీ వాంటెడ్ టు గివ్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ రీసెంట్లీ ఒక స్టేట్మెంట్లో ఎవరైనా జిల్లా నుంచి జిల్లాకి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళాల్సిన వాళ్ళు కానీ ఉంటే కనుక ఎమర్జెన్సీ అయితే అప్లై చేయండి అన్నారు. బట్ చూస్తే 6,000 అప్లికేషన్లు వచ్చాయి మాకు ఒక గుంటూరు నగరం నుంచి. సో ఎవరిది వాళ్ళకి ఎమర్జెన్సీ గుర్తుంచుకోండి. కానీ ఇది లాక్డౌన్ పీరియడ్. 6,000 మంది ఇక్కడ నుంచి వేరే చోటకి పంపించామంటే అలా ప్రతి జిల్లాలో అర్బన్లో 6,000 ఉంటే రూరల్ ఎన్ని ఉంటే ఆలోచించండి, అంటే పక్క విజయవాడ ఎన్ని ఉంటే ఆలోచించండి. లక్షల్లో ఉంటారు. అందరికీ పాసులు ఇవ్వడం కుదరదు. దయచేసి మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. వెళ్ళకపోతే ప్రాణం పోయే పరిస్థితి, ప్రాణం కోసం అనుకుంటే మాత్రమే అప్లికేషన్ పెట్టండి. అదర్వైజ్ అప్లికేషన్ పెట్టి 24 hours ఫోన్లు చేయించి చాలామందితో ప్రెషర్ పెట్టడం దయచేసి మానేయండి. ఎవరు కూడా దయచేసి ఇలాంటి వాటి రికమెండ్ కూడా చేయొద్దు. అట్ ద సేమ్ టైం రియల్ ఎసెన్షియల్ ఎమర్జెన్సీ ఉంటేనే దయచేసి అప్లికేషన్ పెట్టండి. దట్ ఈస్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద పోలీస్. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఆనర్డ్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి ఆనర్డ్. సో దీస్ ఆర్ ద ఫ్యూ క్లారిఫికేషన్స్ వీ వాంటెడ్ టు గివ్. ఇందులో కూడా మీకు చెప్తాను నేను పద్ధతి. ఎవరైనా కనుక ఇక్కడ నుంచి వేరే జిల్లాకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఎస్పీ గారు ఇచ్చేసే పర్మిషన్ కాదు అది. ఇక్కడ ఎస్పీ అక్కడ ఎస్పీతో మాట్లాడి వాళ్ళ జెన్యూనిటీ కనుక్కొని దెన్ వాళ్ళు కూడా ఓకే చేస్తే పంపించాలి. స్టేట్ టు స్టేట్ వెళ్ళాలంటే తక్కువ నేను ఇచ్చేది కాదు, ఇక్కడ ఒక ఎస్పీ ఇచ్చేది కాదు. ఇది మన స్టేట్ వాళ్ళ స్టేట్తో మాట్లాడుకుని ఇవ్వాల్సింది. పెద్ద ప్రాసెస్ ఇది. ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. ఇలాంటి దాంట్లో మేము రాంగ్ రికమెండేషన్స్ చేసామంటే మేము కూడా బ్యాడ్ అవుతాం. సో దయచేసి గుర్తుంచుకోండి, రియల్ ఎసెన్షియల్ ఎమర్జెన్సీ అయితే మాత్రమే దయచేసి అప్లై చేయండి. అదర్వైజ్ పాసెస్, ఇంటర్స్టేట్ ఆర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పాసెస్ విల్ నాట్ బి గివెన్. అందుకేనండి అది ఆపేయడం జరిగింది. ఎక్సెప్ట్ మెడికల్ అండ్ హెల్త్, అది కూడా షార్ట్లో అది కూడా క్లోజ్ అయిపోతుంది. మెడికల్ అండ్ హెల్త్ కూడా ఎసెన్షియల్ కాబట్టి ఆపడం జరిగింది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. ఇక్కడ ఉండదలుచుకుంటే ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండదలుచుకుంటే అక్కడ ఉండాలి. మధ్యలో అటు ఇటు తిరగడం అనేది గుంటూరు టౌన్కి, ఐమ్ టెల్లింగ్ అబౌట్ ఓన్లీ టౌన్. ఎందుకంటే టౌన్లో మీరు చూశారు 100 కేసులు టౌన్లో రీచ్ అయింది. ఈ పరిస్థితిలో మనం అలౌ చేయడం కుదరదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి విజయవాడకి స్ప్రెడ్ చేయొచ్చు, విజయవాడ నుంచి ఇక్కడికి స్ప్రెడ్ చేయొచ్చు. దయచేసి గుర్తుంచుకోండి ఇది. అందుకే అండి ఇప్పుడు అప్పీల్ చేసాం, రేపటి నుంచి పక్క 100% యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
ఇంకా ఎవరైనా చూసే సమస్య లేదు, వాళ్ళు వీళ్ళనే సమస్య లేదండి. మన దగ్గర అంటే నేమ్స్ వద్దండి, మన దగ్గర అరంట్లపేటలో 2 ఉన్నాయి, తాడేపల్లిలో 1 ఉంది, 2 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇలాంటివి ఎన్ని వస్తాయో ఫ్యూచర్లో తెలియదు, ఇంకా క్లోజ్ అయిపోలా. ఇంతకాలం ఏంటంటే మనం లింక్ టు లింక్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాము. బట్ సోషల్గా ఒకసారి టెస్ట్ చేయడం మొదలెట్టిన తర్వాత విల్ గెట్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు ఇంకా మేము చెక్ చేసిన వాళ్ళకి చాలామంది ఉన్నారు. ఇప్పుడు నౌ దట్ ర్యాండమ్ కిట్స్ ఆర్ హియర్, తొందరగా అయిపోతుంది, నెక్స్ట్ 2-3 డేస్లో అయిపోతుంది ఆ చెకింగ్ అన్నది. సబ్సిక్వెంట్లీ సోషల్ టెస్టింగ్ జరిగినప్పుడు మనకు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పాను నేను, 107 కేసుల్లోంచి 3 కేసులకి ట్రాక్ తెలియలేదు మనకి ఇంకా. మిగిలిన 104 కేసుల్లో 1 ఫారిన్ రిటర్న్, బట్ ఆవిడ కూడా ఢిల్లీలో కలిసి వచ్చింది, వాళ్ళతో కలిసి వచ్చారు అందరూ కలిసి అగైన్. సో యాక్చువల్గా ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు 13 మంది ఉన్నారు, ఫారిన్ రిటర్న్ 1, బట్ ద సేమ్ ఫెలో అగైన్ వాళ్ళతో కలిసి రావడం జరిగింది. వీళ్ళ నుంచి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 26 మందికి వచ్చింది. ఈ 13 మంది నుంచి 26 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్, ఎక్కడో కలిసిన వాళ్ళు, ఇంకా సెకండరీ కాంటాక్ట్స్ మొత్తం అందరూ, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఎదురుకుండా కిరాణా షాపు, ఓకే, లేదంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకున్నప్పుడు కలిసిన వాళ్ళు, ఇట్లా మనకి ఆల్రెడీ 3-4 లేయర్స్ దాటేసింది కొంతమంది అయితే. ఒకళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ టు షో దట్ మ్యాప్, బట్ ఉందా మన దగ్గర కాపీ? తెప్పించండి ఒకసారి. ఏదండి? లేదండి, 3rd స్టేజ్ అంటే కమ్యూనిటీ స్ప్రెడ్. అంటే మనకి లింకులు తెలియవు. ఇలా ఇప్పుడు 3 కేసులు చెప్పా కదండి, ఇలా మనకు వచ్చే కేసులు అలాంటి వస్తే దట్ ఈస్ కాల్డ్ కమ్యూనిటీ స్ప్రెడ్. ఇప్పుడు మనకు ఉన్నవన్నీ లింక్సే, కానీ ఆ లింక్ ఎక్కడుందో, ఆ లింక్ మీ దాకా వచ్చిందో నా దాకా వచ్చిందో మనకు తెలియదు. మీకు అర్థమైంది కదా? మనకేమవుతుంది, ఫస్ట్ వెళ్ళి వచ్చేవాడు, వాడు నైబర్ని కలిశాడు, ఆ నైబర్కి వచ్చింది, ఆ నైబరు వాళ్ళ చెల్లెలకు వచ్చింది, ఆ చెల్లెల నుంచి వాళ్ళ కొడుకు వచ్చింది, ఆ కొడుకు నుంచి ఎదురుంట్లో కిరాణా కొట్టతనకు వచ్చింది, వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, కిరాణా కొట్టతనకు వచ్చింది. ఇట్లా ఈ లింక్స్ నడుస్తున్నాయి ప్రస్తుతం, బట్ లింక్ మనకు తెలుసు. సో దిస్ ఈజ్ నాట్ కమ్యూనిటీ స్ప్రెడ్. ఓకే, సో ఆ స్టేజ్లో మనం రాలేదు, కానీ మనం ఇట్లాగే కంటిన్యూ అయ్యామంటే డిసిప్లిన్ లేకుండా. మీకు చెప్పాను 3700 వెహికల్స్, కార్లు, బైకులు సీజ్ చేసిన తర్వాత కూడా, 270 షాపులు మూయించిన తర్వాత కూడా మన డిసిప్లిన్ ఎట్లాగా ఉంటే చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. ఇదే కంటిన్యూ అయితే కనుక మనం ఏ స్టేజ్కి వెళ్తాం. తగ్గిపోయింది అనుకోకల 2-3 రోజులు మనం కొంచెం ఫిగర్ తగ్గిన వెంటనే తగ్గిపోయింది అనుకోవద్దు. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. టెస్టింగ్ వేరే చోట టెస్టింగ్ జరుగుతూ ఉండొచ్చు, మన టెస్టింగ్ కాకుండా. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈజీ తీసుకోవద్దు. మరింత కఠినంగా లాక్డౌన్ నిబంధనలను మనం అవలంబించాల్సి వస్తుంది. మా దృష్టిలో లేదండి, ఒకసారి మాట్లాడదాం మనం. ఓకే, విల్ టేక్ యాక్షన్. మేమే షిఫ్ట్ చేసి ఆల్రెడీ దాతలు వాళ్ళ టైఅప్ చేసాము. మొన్న కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఉన్న వాళ్ళు 60 మందిని మళ్ళీ షిఫ్ట్ చేసి వేరే చోట తరలించడం జరిగింది. ఇంకా కొంతమంది కనిపిస్తూ ఉన్నారు అట్లా ఇట్లా. ఎంఆర్ఓస్ ఆల్సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మంచి యాక్షన్ తీసుకున్నారు, చాలామందిని షిఫ్ట్ చేశారు, చాలామందికి దాతల ద్వారా అరేంజ్ చేస్తున్నారు. మీరు చెప్పింది కూడా గమనించి గ్రౌండ్లో కాకుండా మనం ఎక్కడైనా షెల్టర్ ఇచ్చి ఆ షెల్టర్కి తీసుకెళ్దాం, దాతల్ని మనం అక్కడికి రూట్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ఐడియా. యాక్చువల్ ఏమవుతుందంటే చాలా చోట్ల దాతలు వస్తున్నారు, అందరూ అక్కడికే వస్తారు. 10 మంది దాతలు వచ్చి 10 మంది వాళ్ళకి ఇద్దాం ట్రై చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ కడుపు నిండి ఉంటుంది, ఇంకా 4 ప్యాకెట్లు పక్కన తీసుకొని పడేస్తారు. 2 ఒకరికొకరు అంటిస్తారు సోషల్ డిస్టెన్సింగ్ లేకపోవడం వల్ల. అంటే దట్ ఈజ్ ఏ డేంజరస్ స్ప్రెడ్. అట్లీస్ట్ మన ఇంట్లోంచి బయటకు వచ్చిన వాడు వెళ్ళాడంటే వాడు 4గురికి అంటిస్తాడు. మార్కెట్లో తిరిగే వాళ్ళు, ఈ బెగ్గర్స్ కానీ అదర్స్ కానీ షెల్టర్ లేని వాళ్ళు కానీ ఇంకా 100 మందిని టచ్ చేస్తారు వాళ్ళు. సో దట్స్ ఎ గుడ్ ఐడియా, విల్ టేక్ ఇట్ అప్. ఏదండి? ఇందాక చెప్పిన 2 కేసులు అవేనండి. ఓకే, వీఆర్ ట్రైయింగ్ టు గెట్ ద లింక్ ఎక్కడన్నది. ఎందుకంటే ఒక ఆయనకి వచ్చింది, అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థం కాక ఆ ఏరియాలో ఒక 50 మందిని టెస్ట్ చేయించాం. జస్ట్ అది వీడియో తీయద్దండి ఒకసారి. ఓకే.
ఏదండి చేసామండి. వాళ్ళవి వాళ్ళ ప్రైమరీ కాంట్రాక్ట్ కాదు, మనకి తగ్గిపోయినాయి 4 రోజులు అని మాత్రం దయచేసి అనుకోవద్దు. రెండోది లాక్డౌన్ ఎత్తేస్తున్నారు అనుకోవద్దు. లాక్డౌన్ ఏ మాత్రం సడలించలేదు, మరింత బిగించారు అంతే. ఎక్కడో గ్రీన్ ఏరియా గ్రీన్ మండల్స్లో చేస్తామంది గవర్నమెంట్, ఇక్కడ కాదు, మన అర్బన్లో లేవు. ఉన్న ఒక్క మండలంకి వస్తే వస్తుంది ఎగ్జామ్షన్, గ్రీన్ మండలం కింద వస్తే ఒకే ఒక మండలం ఎక్కడ దూరంగా ఉన్న మండలంకి వస్తుంది అంతే. మెయిన్ సిటీకి కానీ చుట్టుపక్కల కానీ గుంటూరు అర్బన్లో ప్రాక్టికల్గా గ్రీన్ జోన్ లేదు. వస్తే ప్రతి బాడీకి రావచ్చు, అది కూడా తెలియదు, డిసైడ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అది. సో అలాగే పాసుల గురించి క్లారిటీ ఇవ్వండి, బ్లూ అండ్ గ్రీన్ పాసెస్ గురించి. అట్లాగే గుంటూరు నుంచి బయటికి పోవద్దు, లోపలికి రావద్దు, ఇది కూడా దయచేసి గుర్తుంచుకోండి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. పేరెంట్స్ మాత్రం పిల్లల్ని దయచేసి అదుపులో పెట్టుకోండి. పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు కాదు, ఐమ్ టెలింగ్ అబౌట్ యూత్. ఎవరైతే బైకుల మీద వచ్చి తిరుగుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఫ్రీగా వచ్చి తిరుగుతున్నారు ఈవినింగ్ టైమ్స్ అయ్యాక, దయచేసి లేకుండా చూసుకోండి. ఇంకా ఎనీ క్లారిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ సైడ్ అండి? అంటే పాస్ ఇవ్వడం ప్రాబ్లం అయితే మేము ఏం చేస్తున్నామంటే డివైడ్ చేస్తున్నాం, బికాస్ స్ట్రెంగ్త్ ఈజ్ లిమిటెడ్ విత్ అస్. ఓకే, సో నైట్ కొంత మేము తగ్గిస్తున్నాం నిజం. బట్ మీరు అన్నట్టు నైట్ కూడా ఆఫీసులు కూడా తగ్గుతారు, ఓన్లీ ఒకళ్ళిద్దరు ఆఫీసులు తిరుగుతూ ఉంటారు. బట్ ఓకే.